నమస్కారం, నా పేరు ఎస్ దివ్య కిరణ్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, రెనోవా హాస్పిటల్స్, లంగర్ హౌస్ బ్రాంచ్. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియాస్ అనేది మన కడుపు వెనుక భాగంలో ఒక కుషన్ లాగా ఏర్పడి ఉంటుంది. ఇది చేప ఆకారంలో ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ ప్యాంక్రియాస్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే, మనం తినే ఆహారంలో జీర్ణం చేయడానికి కలిగిన రసాయనాలు అనగా ఎంజైమ్స్ అనేవి ఏర్పడతాయి. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఈ ఎంజైమ్స్ అనేది మన చిన్న పేగులోకి రిలీజ్ అయ్యి మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ అనే వాటిని జీర్ణించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ఎంజైమ్స్ అనేది ప్యాంక్రియాస్లో ఇన్యాక్టివ్ ఫామ్లో స్టోర్ అయి ఉంటాయి. అంటే అవి పనిచేయని ఫామ్లో స్టోర్ అయి ఉంటాయి. మనం తినగానే అవి పేగులోకి రిలీజ్ అయ్యి అక్కడ యాక్టివ్ ఫామ్గా కన్వర్ట్ అయ్యి మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి తోడ్పడతాయి అన్నమాట. ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఈ ప్యాంక్రియాస్ యొక్క గ్రంథి చాలా సున్నితమైనది. ఏ రకమైన చిన్న దెబ్బ తగిలినా, వేరే కారణాల వల్ల దానికి ఏమన్నా ఫంక్షన్స్లో తేడాలు వచ్చినా ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుంచి ఈ ఎంజైమ్స్ అనేవి యాక్టివ్ ఫామ్లోకి వస్తాయి. ఇలా యాక్టివ్ ఫామ్లోకి వచ్చినప్పుడు ప్యాంక్రియాస్ చుట్టూ ఒక పూతలాగా ఏర్పడుతుంది అనమాట. దీన్ని ఇంగ్లీష్లో ఇన్ఫ్లమేషన్ అంటాము. అలా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని ప్యాంక్రియాటైటిస్ అని అంటాము. దీనికి యొక్క కారణాలు కామన్గా మనం ఇండియాలో అయితే ఆల్కహాల్ మరియు గాల్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు వల్ల ఎక్కువ శాతం మందికి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఒక 100లో 80 మందికి ఆల్కహాల్ వల్ల ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. అండ్ ఆడవాళ్ళలో ఎక్కువగా పిత్తాశయంలో రాళ్ళ వల్ల ఏర్పడుతుంది. ఇవి కాకుండా ఇతర కారణాలు ఏమేమి ఉంటాయంటే, ఒకటి డ్రగ్స్ అన్నమాట. మనం తీసుకునే కొన్ని టాబ్లెట్స్ వల్ల ప్యాంక్రియాస్లో ఇట్లా పూత రావడము ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా పారాథైరాయిడ్ హార్మోన్ మరియు కాల్షియం లెవెల్స్ అధికంగా ఉండడం వల్ల వాళ్ళలో కూడా మనం ఈ ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధిని చూస్తాము. ఇవి కాకుండా ఎప్పుడన్నా కడుపుకి మనం దెబ్బ తగిలినప్పుడు, ప్యాంక్రియాస్కి దెబ్బ తగిలినప్పుడు ఈ ప్యాంక్రియాటైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా సైకిల్ హ్యాండిల్ ఇంజరీ. మనం సైకిల్ తొక్కుతున్నప్పుడు హ్యాండిల్ అనేది డొక్కలో తగిలితే దానివల్ల ప్యాంక్రియాటైటిస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఇవి ముఖ్యమైన కారణాలు. వేరే కారణాలు చాలా ఉంటాయి. అందులో వేరే చిన్న పిల్లల్లో మనం చూసే వాటి కారణాలు హెరిడిటరీ వల్ల వచ్చే ప్యాంక్రియాటైటిస్. ఇది కాకుండా కొన్నిసార్లు పుట్టుకతోనే ప్యాంక్రియాస్లో ఉన్న నాళాలు కొంచెం తేడాగా ఏర్పడము, చిన్న పేగు చుట్టూ ప్యాంక్రియాస్ ఏర్పడము, వీటి వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి వస్తుంది. ప్యాంక్రియాటైటిస్ యొక్క లక్షణాలు ఏంటి అంటే, విపరీతమైన కడుపులో నొప్పి, పొట్ట పై భాగంలో కుడివైపు నుంచి ఎడం వైపు ఎక్కడైనా రావచ్చు. ఆ వచ్చిన నొప్పి వీపు వైపు పాకుతూ ఉంటుంది. పడుకున్నప్పుడు ఈ నొప్పి అనేది అధికంగా ఉంటుంది. లేచి కూర్చున్న, ముందు కొంగి బెండ్ అయినా ఈ నొప్పి అనేది ఉపశమనం ఉంటుంది. ఈ ప్యాంక్రియాటైటిస్ మనం తెలుసుకోవడానికి మనం చేయవలసిన పరీక్షలు బ్లడ్లో అయితే సీరం ఎమైలేజ్ లైపేస్ అని ఉంటుంది. ఆ సీరం ఎమైలేజ్ లైపేస్ 3 నుంచి 4 రెట్లు అధికంగా బ్లడ్లో ఉత్పత్తి అవుతుంది. ఆ బ్లడ్లో చేరుతుంది ప్యాంక్రియాస్ నుంచి. ఈ ఎమైలేజ్ లైపేస్ ఎక్కువ ఉండడము అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ప్యాంక్రియాస్ చుట్టూ వాపు ఉండడము ఇవన్నీ ఉంటే ప్యాంక్రియాటైటిస్ ఉందని నిర్ధారణ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా వీటి వల్ల మనకి జాండీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ మరియు పిత్తాశయం గాల్ బ్లాడర్ నుంచి వచ్చే నాళాలు రెండు ఒకటిగా అయ్యి మన చిన్న పేగులోకి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ ప్యాంక్రియాటైటిస్ పూత ఉన్నప్పుడు ఆ ఓపెనింగ్ కూడా వాపు వల్ల మూసుకుపోయి అడ్డం పడి మన బాడీలో బిలిరూబిన్ అంటే జాండీస్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. దానివల్ల జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్యాంక్రియాటైటిస్ ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ ఎమైలేజ్ లైపేస్ ఇన్యాక్టివ్ ఫామ్లోంచి యాక్టివ్ ఫామ్ అయిపోతాయి. అది కూడా ఎక్కడ అంటే ప్యాంక్రియాస్ గ్రంథి లోపలే యాక్టివ్గా చేరిపోయి మన మాంసాన్ని అవి జీర్ణాశయం చేస్తూ ఉంటాయి, అంటే డైజెస్ట్ చేస్తూ ఉంటాయి, కుళ్ళిపోతూ ఉంటుంది ప్యాంక్రియాస్ అనేది. అందువలన మనకి విపరీతమైన నొప్పి అండ్ ఈ డైజెస్ట్ అయిన కుళ్ళిపోయిన మాంసము ఇవన్నీ రక్తంలోకి వెళ్ళి వివిధ రకమైన వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. ముఖ్యంగా అందులో కిడ్నీ షట్ డౌన్ అవుతుంది. అంటే మనకి మూత్రం ఆగిపోవడము, మన కిడ్నీ ఫంక్షన్ చేసే క్రియాటినిన్ అనేది ఎక్కువ అధికంగా ఉండడము, ఇది కాకుండా ఊపిరితిత్తుల్లో కూడా పనిచేయడం తగ్గుతుంది. దానివల్ల మనకి ARDS అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది రావడము, ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుకోవడము ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ప్యాంక్రియాటైటిస్
ట్రీట్మెంట్ ముందుగా అయితే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే సపోర్టివ్ కేర్. పేషెంట్కి నోటి ద్వారా ఆహారం ఏమి ఇవ్వకపోవడము, సెలైన్ల ద్వారానే మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము, అండ్ మరియు కడుపు నొప్పికి సరైన ఇంజెక్షన్స్ ఇవ్వడము, వీటి వల్ల ఇలా మనం ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ చాలామంది అడుగుతారు ప్యాంక్reatitisలో సర్జరీ చేయాలా వద్దా అనేసి. ప్యాంక్reatitisలో సర్జరీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సర్జరీ అనేది దానికి చాలా వేరే ఇండికేషన్స్ ఉంటాయి. పేషెంట్కి కండిషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, బీపీ పడిపోతుంది అన్న సమయంలో మాత్రమే మనం లాస్ట్ ఆప్షన్గా సర్జరీకి తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ అంటే స్కాన్ ద్వారా ఏమన్నా లోపల ఇన్ఫెక్షన్ ఉంటే ఒక చిన్న నీడిల్ వేసి దాని ద్వారా ఆ చీముని కానీ ఏమన్నా నీరుని కానీ తీయవలసి ఉంటుంది. అది కూడా మందులతో క్యూర్ అవ్వకపోతే పేషెంట్ కండిషన్ డిటోరియేట్ అవుతే మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుంది. ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా కొన్నిసార్లు ఈ గాల్ స్టోన్స్ వల్ల మనకి ప్యాంక్రెటైటిస్ వస్తుందనగా ఎండోస్కోపీ చేసి దాని ద్వారా కామన్ బైల్ డక్ట్లో ఏమైనా స్టోన్స్ ఉంటే వాటిని క్లియర్ చేసి ఒక స్టెంట్ అనేది వేయాల్సి ఉంటుంది. ప్యాంక్రెటైటిస్ చాలా సివియర్గా వస్తే మాత్రం పేషెంట్ లైఫ్ థ్రెట్ చాలా ఎక్కువ ఉంటుంది. 100లో ఒక 30% మందికి ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. ఈ ప్యాంక్రెటైటిస్ యొక్క కాంప్లికేషన్స్ వచ్చేసి కలెక్షన్స్ అనేవి మెల్లగా ఆర్గనైజ్ అయ్యి సూడోసిస్ట్ లాగా ఫామ్ అవుతాయి. ఆ సూడోసిస్ట్ అనేది కొన్నిసార్లు దానంతట అదే తగ్గిపోతుంది, కొన్నిసార్లు అట్లాగే ఉండిపోయి మన కడుపు భాగాన్ని నొక్కి మనం ఆహారం తినడానికి ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి సమయంలో ఎండోస్కోపీ ద్వారా దాన్ని డ్రైన్ చేయవచ్చు, లేదంటే కొన్నిసార్లు ఓపెన్ సర్జరీ చేసి దాన్ని అంతా లోపల ఉన్న మలినాన్ని ఇన్ఫెక్షన్ని తీసేసి దాన్ని కూడా డ్రైన్ చేయొచ్చు. ఇలా సర్జరీ ద్వారా ఎండోస్కోపీ ద్వారా సూడోసిస్ట్ అనే దాన్ని మనం ట్రీట్ చేయవచ్చు అన్నమాట. ఇలా ప్యాంక్రియాస్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయడం, ఏమన్నా పిత్తాశయంలో రాళ్ళు ఉంటే ఆ గాల్ బ్లాడర్ సర్జరీ చేసుకోవడం, అండ్ దానికి కారణమైన మందులు ఏమైనా వాడుతుంటే అవి అవాయిడ్ చేయడం, ఇట్లా మనం చేసుకోవాలి. అండ్ డైట్ కూడా హెల్తీగా తీసుకుంటే ప్యాంక్రెటైటిస్ రావడం అనేది తగ్గుతుంది.